హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యూనిట్ 4 నుంచి టాప్ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఐటీ అప్లికేషన్ ఫర్ మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 4 నుంచి టాప్ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే? ఇక్కడ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ హెచ్ఆర్ఐఎస్. ఓకే? ఇక్కడ ఇంట్రొడక్షన్ చూసుకుందాం. హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈస్ ఎ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ యూజ్డ్ టు మేనేజ్మెంట్ అండ్ ఆటోమేట్ హ్యూమన్ రిసోర్స్ యాక్టివిటీస్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి ఏదైతే ఆర్గనైజేషన్‌లో హెచ్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయి గదా! ఆ యాక్టివిటీస్‌ని మేనేజ్ జేయడానికి ఈ హ్యూమన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇదొకటి కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ అనమాట. మనకు కంప్యూటర్‌తోని రన్ అయితదనమాట ఈ సిస్టమ్ అనేది. అట్లా హెచ్ఆర్ యాక్టివిటీస్‌ని ఇది ఆటోమేట్ జేయడానికి యూజ్‌ఫుల్ అయితది. అట్లా. ఇట్ ఇంటిగ్రేట్స్ హెచ్ఆర్ ఫంక్షన్స్ విత్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ డెసిషన్ మేకింగ్. ఏం చేస్తది? హెచ్ఆర్ ఫంక్షన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోని ఇంటిగ్రేట్ అయ్యి ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేస్తారనమాట. వాళ్ళకి హెచ్ఆర్స్ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేది కొద్దిగా మంచిగా ఇంప్రూవ్ అయితదనమాట. ఈ టెక్నాలజీని వాడుకుంటే. అట్లనమాట. ఓకే. ఇక్కడ మీనింగ్ ఆఫ్ హెచ్ఆర్ఐఎస్ చూసుకుందాం. ఇన్ వన్ హెచ్ఆర్ఐఎస్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ దట్ కలెక్ట్స్, స్టోర్స్, ప్రాసెస్ అండ్ మేనేజెస్ ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఏం చేస్తది? ఇదొక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనమాట. ఏం చేస్తది? ఒక డాటాని కలెక్ట్ చేసుకొని, స్టోర్ చేసుకొని, ప్రాసెస్ చేసుకొని, మేనేజ్ చేసి ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని మనకు మంచిగా ఇస్తదనమాట. అట్లా. ఇట్ సపోర్ట్స్ రిక్రూట్‌మెంట్, పేరోల్, ట్రైనింగ్, పెర్ఫార్మన్స్ అండ్ ఎవాల్యుయేషన్ అండ్ కంప్లెయింట్స్. ఏంటి? మనకు పేరోల్ గాని, ట్రైనింగ్ గాని, పెర్ఫార్మన్స్ ఎవాల్యుయేషన్ గాని, రిక్రూట్‌మెంట్ గాని ఇవన్నిటికి సపోర్ట్ చేస్తదనమాట. అట్లా హెచ్ఆర్ఐఎస్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఆర్ఐఎస్ ఇన్ ఆర్గనైజేషన్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫిషియంట్ ఎంప్లాయీ రికార్డ్ మేనేజ్మెంట్. ఏంటి? ఎంప్లాయీ రికార్డ్ మేనేజ్మెంట్ ని ఎఫిషియంట్ గా చూస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ వచ్చి మెయింటైన్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఆఫ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. సెంట్రలైజ్డ్ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి స్టోర్స్ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, అటెండెన్స్, పర్ఫార్మెన్స్ రికార్డ్స్. ఓకే. నెక్స్ట్ ఏంటి? రెడ్యూసెస్ పేపర్ వర్క్ అండ్ మాన్యువల్ వర్క్స్. ఏంటి? రెడ్యూసెస్ పేపర్ వర్క్ అండ్ మాన్యువల్ ఎర్రర్స్. ఏంటి? పేపర్ వర్క్ ని, మాన్యువల్ ఎర్రర్స్ ని రెడ్యూస్ చేస్తది. తర్వాత ఏంటి? పేరోల్ అండ్ కంపెన్సేషన్ మేనేజ్మెంట్. సాలరీస్ ఇవ్వడము, సాలరీస్ గురించి, టాక్స్ డిడక్షన్స్, ఎవ్రీథింగ్ సాలరీ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ జరుగుతది. ఓకే. నెక్స్ట్ థర్డ్ చూసుకుందాం. రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్. ఏదైతే హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఉంటది కదా మనకు ప్రతి ఆర్గనైజేషన్‌లో. కొత్త ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకోవడానికి రిక్రూట్మెంట్ అనేది పెడతారు కదా! దాంట్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటది కదా! ఇవన్నిటిని మేనేజ్ చేసుకోవడానికి ఈ హెచ్ఆర్ఐఎస్ అనేది ఇంప్రూవ్ చేస్తదనమాట. ఇక్కడ హెచ్ఆర్ఐఎస్ అనేది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఏం చేస్తది? క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్‌ని ట్రాక్ చేస్తది. హైరింగ్ ఎఫిషియన్సీని పెంచుతది. అలాగే జాబ్ పోస్టింగ్స్ అండ్ అప్లికేషన్స్‌ని ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తదనమాట. అట్లా. ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్. ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ అంటే ఒక ట్రైనింగ్స్ ఇవ్వడానికి, కొత్త ఎంప్లాయీస్‌కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఐడియాస్ ఇస్తది. మంచి మంచి థాట్స్, ఐడియాస్‌ని మనకు షేర్ చేస్తదనమాట. కెరీర్ ప్లానింగ్‌ని సపోర్ట్ చేస్తది. ఎంప్లాయీ రికార్డ్స్‌ని, ఎంప్లాయీ స్కిల్ డెవలప్‌మెంట్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తదనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఏంటి? పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. ఏం చేస్తది? మెయింటైన్స్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రికార్డ్స్. ఏంటి? పర్ఫార్మెన్స్ అప్రైజల్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేస్తది. తర్వాత ఏంటి? ప్రమోషన్స్ అండ్ రివార్డ్ డెసిషన్స్‌ని గురించి కూడా అసిస్ట్ చేస్తది. తర్వాత ఏంటి? ఇంప్రూవ్స్ ఎంప్లాయీ ప్రొడక్టివిటీ. ఎంప్లాయీ ప్రొడక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తది. తర్వాత ఏంటి? లీగల్ కాంప్లెయిన్స్. ఏంటి? ఏంటి? అకార్డింగ్ టు ద లేబర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అయితదనమాట. నెక్స్ట్ మెయింటైన్ స్టాట్యుటరీ రికార్డ్స్. ఎప్పటికప్పుడు స్టాట్యుటరీ రికార్డ్స్‌ని మెయింటైన్ చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ సెవెంత్ వన్ చూసుకుంటే ఏంటి? స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. ఏంటి? ప్రొవైడ్స్ హెచ్ఆర్ అనలిటిక్స్ అండ్ రిపోర్ట్స్. ఏం చేస్తది? హెచ్ఆర్ అనలిటిక్స్‌ని, రిపోర్ట్స్‌ని ప్రొవైడ్ చేస్తది. నెక్స్ట్ హెల్ప్స్ మేనేజ్మెంట్ ఇన్ వర్క్ ఫోర్స్ ప్లానింగ్‌కి మేనేజ్మెంట్‌కి హెల్ప్ చేస్తదనమాట ఈ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది. అట్లా. ఇక్కడ సెవెంత్ వన్ చూసుకుంటే స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. ఏంటి? ఇక్కడ హెచ్ఆర్ అనలిటిక్స్ అండ్ రిపోర్ట్స్‌ని ప్రొవైడ్ చేస్తది. తర్వాత ఏంటి? మేనేజ్మెంట్‌కి హెల్ప్ చేస్తది. దేనికోసం? వర్క్ ఫోర్స్ ప్లానింగ్ కోసం. అట్లా. కంక్లూజన్ చూసుకుంటే ఏంటి? హెచ్ఆర్ఐఎస్ ఇంప్రూవ్స్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడ్యూసెస్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్‌లోడ్, అలాగే ఏంటి? ఎన్హాన్సెస్ డెసిషన్ మేకింగ్ అండ్ సపోర్ట్ స్ట్రాటజిక్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఇన్ మోడర్న్ ఆర్గనైజేషన్. తెలుసు కదా మీకు. అట్లా. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూసుకుందాం. ఏంటి? ఎక్స్‌ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ ఎస్‌డిఎల్‌సి. ఏంటి? సిస్టమ్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఇక్కడ ఇంట్రొడక్షన్ చూసుకుందాం. ఎస్‌డిఎల్‌సి ఈస్ ఎ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అండ్ యూజ్డ్ టు డెవలప్‌మెంట్ information systems in an organized and systematic manner. It ensures quality, efficiency and proper system development. ఏంటి? ఇది ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అనమాట. దేనికోసం? ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డెవలప్ అవ్వడానికి. ఏంటి? ఆర్గనైజేషన్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది మంచి ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ మేనర్‌లో డెవలప్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది హెల్ప్ చేస్తది. ఏం చేస్తది? మంచి క్వాలిటీ, మంచి ఎఫిషియన్సీ, అలాగే ప్రాపర్ సిస్టమ్ డెవలప్‌మెంట్ అనేది చూసుకుంటదనమాట.
అట్లా. ఇక్కడ స్టేజెస్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్ అనమాట. ఏం చేస్తది? ఫస్ట్ ప్లానింగ్ చేస్తది. ఏం చేస్తది? బిజినెస్ ప్రాబ్లమ్‌ని చూసుకొని ఆబ్జెక్టివ్స్‌ని డెవలప్ చేస్తది. తర్వాత ఏం చేస్తది? ఒక ఫీజిబిలిటీ స్టడీని కండక్ట్ చేస్తది. దాంట్ల టెక్నికల్, ఎకనామికల్, ఆపరేషనల్ అనేది ఇన్వాల్వ్ అయితది. ఓకే. నెక్స్ట్ సిస్టమ్ అనాలిసిస్ చూసుకుంటే ఏంటి? స్టడీస్ కరెంట్ సిస్టమ్. ఏంటి? ఫస్ట్ కరెంట్ సిస్టమ్‌ని స్టడీస్ చేస్తది. తర్వాత గ్యాదర్ చేస్తది యూజర్ రిక్వైర్మెంట్స్‌ని. తర్వాత ఏం చేస్తది? సిస్టమ్ స్పెసిఫికేషన్‌ని డిఫైన్ చేస్తది. తర్వాత ఏంటి? సిస్టమ్ డిజైన్. సిస్టమ్ డిజైన్ ఏం చేస్తది? డిజైన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేస్తది. తర్వాత ఏంటి? ప్రిపేర్ డేటాబేస్ అండ్ ఇంటర్ఫేస్ డిజైన్. ఏం చేస్తది? డేటాబేస్ అండ్ ఇంటర్ఫేస్ డిజైన్‌ని ప్రిపేర్ చేస్తది. తర్వాత ఏంటి? హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్‌ని స్పెసిఫై చేస్తది. తర్వాత ఏంటి? ఫోర్త్ వన్ వచ్చేసి డెవలప్‌మెంట్. ఇది కోడింగ్ అనమాట. ఇక్కడ ఏం చేస్తది? ప్రోగ్రామర్స్ అనేది కోడ్ అనేది రాస్తారు. తర్వాత ఏంటి? సిస్టమ్ కాంపోనెంట్స్ ఆర్ డెవలప్డ్. ఈ కోడింగ్‌తోని, ఈ ప్రోగ్రామింగ్‌తోని సిస్టమ్ కాంపోనెంట్స్ అనేటివి డెవలప్ అయితాయన్నమాట. అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుందాం. టెస్టింగ్. టెస్టింగ్ అంటే తెలుసు కదా మీకు. ఏమైనా ఎర్రర్స్ ఉన్నా గాని, బగ్స్ ఉన్నా గాని వాటిని క్లియర్ చేస్తారన్నమాట. అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఇంక్లూడ్స్ యూనిట్ టెస్టింగ్ అండ్ సిస్టమ్ టెస్టింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తది? ఇన్‌స్టాల్స్ అండ్ డిప్లాయ్స్ ద సిస్టమ్. ఇన్‌స్టాల్ చేస్తది, డిప్లాయింగ్ చేస్తది, ఇవన్నీ చేస్తదనమాట ఇంప్లిమెంటేషన్ అనేది. యూజర్స్‌కి ట్రైనింగ్ ఇస్తది. ఇంకోటేంది? ఓల్డ్ సిస్టమ్ నుంచి న్యూ సిస్టమ్‌కి కన్వర్ట్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ అనేది హెల్ప్ అయితది. తర్వాత ఏంటి? మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఏంటి? ఫిక్స్ ఎర్రర్స్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్. ఏంటి? మెయింటెనెన్స్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉంటే అది ఫిక్స్ చేస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? అప్డేట్ సిస్టమ్స్ యాస్ పర్ ద న్యూ రిక్వైర్మెంట్. ఏంటి? సిస్టమ్‌ని అప్డేట్ చేస్తదనమాట. సిస్టమ్‌ని అప్డేట్ చేసి న్యూ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు చూసుకుంటదనమాట. అట్లా. ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తది. ఓవరాల్ కంక్లూజన్ చూసుకుంటే ఏంటి? ఎస్‌డిఎల్‌సి ఎన్‌ష్యూర్స్ సిస్టమాటిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద రిలయబుల్, ఎఫిషియంట్ అండ్ సెక్యూర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎస్‌డిఎల్‌సి అనేది ఏం చేస్తది? సిస్టమాటిక్ డెవలప్‌మెంట్‌ని రిలయబుల్‌గా, ఎఫిషియంట్‌గా, సెక్యూర్‌గా చూసుకుంటదనమాట. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మంచిగుండడానికి. అట్లా. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూసుకుంటే ఏంటి? డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇంట్రొడక్షన్ చూసుకుందాం. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈస్ ఏ సిస్టమ్ డిజైనర్డ్ టు కలెక్ట్, ప్రాసెస్ అండ్ అనలైజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డేటా టు సపోర్ట్ మేనేజర్ డెసిషన్ మేకింగ్. ఏం చేస్తది ఇక్కడ? ఎస్ఎంఐఎస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇదొక డిజైనర్డ్ సిస్టమ్ అనమాట. ఏం చేస్తది? ఒక ప్రాసెస్‌ని కలెక్ట్ చేసుకొని, ఒక డేటాని కలెక్ట్ చేసుకొని, దాన్ని ప్రాసెస్ చేసి, అనలైజ్ చేసి, సేల్స్‌ని అనలైజ్ చేసి, తర్వాత ఏం చేస్తది? సపోర్ట్ మేనేజర్స్‌కి డెసిషన్ తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తది ఈ సిస్టమ్. ఓకే. ఇక్కడ మీనింగ్ చూసుకుందాం. ఇట్ ఇంటిగ్రేట్స్ కస్టమర్ డాటా. కస్టమర్ డాటాని ఇంటిగ్రేట్ చేస్తది. తర్వాత సేల్స్ పెర్ఫార్మన్స్‌ని కూడా ఇంటిగ్రేట్ చేస్తది. తర్వాత మార్కెట్ ఇన్ఫర్మేషన్‌ని బిజినెస్ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రొవైడ్ చేస్తదనమాట. అట్లా. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఏంటి? ఇక్కడ కస్టమర్ డాటా మేనేజ్మెంట్ ఫస్ట్ వన్ వచ్చేసి. మెయింటైన్స్ కస్టమర్ ప్రొఫైల్స్ అండ్ పర్చేజ్ హిస్టరీ. ఏంటి? మనకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో ఇంపార్టెన్స్ ఏంటి? కస్టమర్ యొక్క డాటాను ఉంటే మనము వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇవ్వచ్చనమాట. అట్లా. ఇదేం చేస్తది? పర్సనలైజ్డ్ మార్కెటింగ్‌కి హెల్ప్ చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? సేల్స్ ఫోర్‌కాస్టింగ్. ఇదేం చేస్తది? ఫ్యూచర్ డిమాండ్‌ని ఫోర్‌కాస్టింగ్ చేస్తది. తర్వాత ఏంటి? హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ఇన్వెంటరీ ప్లానింగ్. దేనికోసం? ప్రొడక్షన్ అండ్ ఇన్వెంటరీ ప్లానింగ్ కోసం ఇది హెల్ప్ చేస్తదనమాట. నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్. మార్కెట్ అనాలిసిస్ ఏం చేస్తది? కాంపిటీటర్ స్ట్రాటజీస్‌ని అనలైజ్ చేసుకొని మార్కెట్ ట్రెండ్స్‌ని ఫాలో అయితది. అట్లనమాట. మార్కెట్ ట్రెండ్స్‌ని కూడా ఐడెంటిఫై చేస్తది. తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్ ప్రమోషన్ డెసిషన్స్. ఏంటి ఏం చేస్తది? సేల్స్ టార్గెట్స్‌ని ట్రాక్ చేస్తది. అచీవ్‌మెంట్స్‌ని కూడా ట్రాక్ చేస్తదనమాట. నెక్స్ట్ ఏంటి? ఐడెంటిఫైస్ వీక్ పర్ఫార్మెన్స్ ఏరియాస్. ఏం చేస్తది? వీక్ పర్ఫార్మెన్స్ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేస్తది. తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వన్ చూసుకుంటే ప్రైజింగ్ అండ్ ప్రమోషనల్ డెసిషన్స్. ఏంటి ఇక్కడ? ప్రొడక్ట్ ప్రైజింగ్ అనేది డిసైడ్ చేస్తారు. తర్వాత ఏంటి? సపోర్ట్స్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషనల్ ప్లానింగ్. అడ్వర్టైజింగ్‌కి, ప్రమోషనల్ ప్లానింగ్‌కి ఇది సపోర్ట్ చేస్తదనమాట. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి సీఆర్ఎం. సీఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్‌ని మంచి ఇంప్రూవ్ చేస్తది. తర్వాత ఏంటి? లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్స్‌కి కూడా బిల్డ్ చేస్తదనమాట. తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి కాంపిటీటివ్ అడ్వాంటేజ్. ఏంటి? ఫాస్టర్ రెస్పాన్స్ టు ద మార్కెట్ చేంజెస్. ఏంటి? అకార్డింగ్ టు ద మార్కెట్ అనేది ఇక్కడ రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉంటదనమాట. మార్కెట్ చేంజెస్‌ని తొందరగా అర్థం చేసుకొని మనకు ఒక మంచి రెస్పాన్స్ అనేది ఇస్తదనమాట. తర్వాత ఏంటి? ఇంప్రూవ్స్ బిజినెస్ గ్రోత్. ఏం చేస్తది? బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఈ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అయితదనమాట. ఇంప్రూవ్ చేస్తది. తర్వాత కంక్లూజన్ చూసుకుంటే ఏంటి? సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్లేస్ ఏ విటల్ రోల్ ఇన్ ద ఇంప్రూవింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇంక్రీజింగ్ సేల్స్ పెర్ఫార్మన్స్ అండ్ స్ట్రెంథెనింగ్ కాంపిటీటివ్ పొజిషన్. ఏంటి? ఇక్కడ మనకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఒక విటల్ రోల్ ప్లే చేస్తదనమాట. దేనికోసం? కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసము, సేల్స్ పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, ఇంకోటేంటి? కాంపిటీటివ్ పొజిషన్ మంచి స్ట్రెంత్ అవ్వడానికి హెల్ప్‌ఫుల్ అయితదనమాట. అట్లా. ఇదన్నమాట మనకు టాప్ 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన యూనిట్ 4 నుంచి.
ఈ వీడియో వచ్చేసి పాస్ అవ్వడానికి మాత్రమే. మీకు ఒకవేళ ఓ గ్రేడ్ కావాలన్నా అని చెప్పేసి అంటే మనకు యూనిట్ 4ది ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో ఉంది. అది చూడండి. ఓకేనా? దాంట్లో షార్ట్ కవర్ అయినాయి. ఇంపార్టెంట్ లాంగ్ కూడా కవర్ అయినాయి. ఓకేనా? ఇదన్నమాట. మన డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటది. వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటది. అందులో జాయిన్ అయితే ఈ పీడీఎఫ్ అనేది అక్కడ తీసుకోవచ్చు మీరు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.